పోలీస్ అంటే కేవలం లాఠీ మాత్రమే కాదు, అవసరమైతే ఆపన్న హస్తం కూడా అని నిరూపించారు కాలాపత్తర్ పోలీసులు. డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ జావీద్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 16 మంది రౌడీ షూటర్లకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నేర ప్రవృత్తిని వీడి సన్మార్గంలో నడవాలని సూచించారు. మా హైదరాబాద్ సిటీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లో 60 రౌడీ షీటర్స్ ఉన్నాయి. సో ఈ 60లో 10 మెంబర్స్ ఏమో జైల్లో ఉన్నారు. వాళ్ళకి వివిధ కేసులలో వాళ్ళకి పనిష్మెంట్స్లలో వాళ్ళు జైలు జీవితం గడుపుతా ఉన్నారు. మిగతా 50లో ఒక 10 మెంబర్స్ ఏమో వాళ్ళు చేసుకునే పనుల నిమిత్తం వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళడం. సో లాస్ట్ వీక్ ఈ రౌడీ షీటర్స్ ఇళ్లలో సర్ప్రైజ్ చెక్ లేట్ నైట్ వెళ్ళినప్పుడు చూస్తే దాదాపుగా వాళ్ళందరూ కూడా ఒక పేదరికంలో ఉన్నారు. ఆ కుటుంబాల పరిస్థితి చూస్తే అంత బాగాలేనందుకు మా ఎస్హెచ్ఓ, మా ఇన్స్పెక్టర్ గారు ఖలీల్ పాషా గారు ఒక మంచి ఆలోచనతో రంజాన్ మాసంలో పవిత్రమైన నెలలో ఆ కుటుంబాలకి అండగా ఉండాలని చెప్పి మా ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా గారు, అదేవిధంగా కాలాపత్తర్ సత్యం, అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ కామాటిపుర ప్రసాద్ గారు, వారందరు ముగ్గురు ఇన్స్పెక్టర్లకు కూడా వాళ్ళ ఏసీపీ జావీద్ గారు కరెక్ట్ గా గైడ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ 20 మంది రౌడీ షీటర్స్ వారి ఫ్యామిలీలను పిలిచి వారికి కొన్ని ఇంట్లో సరిపడా తినుబండారాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో రంజాన్ మాసంలో